హ్యాపీ సండే. అందరికి కూడా వందనాలు. ప్రైజ్ అలాడ్. బాగున్నారు కదా? అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడాలి, మిమ్మల్ని బట్టి అనేకులు కూడా దీవించబడాలి కనుక తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉంటున్న దేవుని మాట కీర్తనలు 122:1. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించి తిని. అవును, సంతోషం అనేది చాలా చాలా అవసరము. సంతోషించే వారిగా ఉండాలి. ఆయన అంటున్న మాట చూసినట్లయితే సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన సన్నిధిలో నుండి వస్తుంది. అవును, ఆయనలో నుండే సంతోషం వస్తుంది. అవును, ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. ఆయన సమాధానకర్త అయిన దేవుడై ఉంటున్నాడు కనుక మరి నేను కూడా సంతోషాన్ని పొందుకోవాలి, సంతోషించే వారిగా ఉండాలి. ఈరోజు చూసినట్లయితే ఆయన అంటున్న మాట చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాలు 16:22 ఉంటున్న మాట, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఘనత ఆయన దగ్గరే ఉందంట, ప్రభావం ఆయన దగ్గరే ఉందంట, సంతోషం కూడా ఆయన దగ్గరే ఉంది. అవును, ఆయనను బట్టి నీవు సంతోషించాలి. చూడండి, ఎప్పుడైతే దేవుని బట్టి సంతోషిస్తావో, నా దేవుడు గొప్పవాడని సంతోషిస్తావో, నా దేవుడు ఆశ్చర్యకడని సంతోషిస్తావో, ఆరాధనలో సంతోషిస్తావో, ప్రార్థనలో సంతోషిస్తావో, వాక్యం చదవడంలో సంతోషిస్తావో, దేవుడు చేసిన కార్యాలను బట్టి నువ్వు సంతోషిస్తావో, ఆ సంతోషము నీకే మిగిలి ఉంటుంది. ఆయన ఇచ్చే సంతోషం ఎలా ఉంటుందంటే మనం ఎలాంటి సంతోషం కావాలనుకుంటామంటే తెచ్చుకున్న సంతోషం అనుకుంటాం. తెచ్చుకున్న సంతోషం తెచ్చుకున్నంతసేపే ఉంటుంది. కొన్న సంతోషం కొన్నంత వరకే ఉంటుంది. చూసే సంతోషం చూడండి, ఎన్నో మరి కామెడీ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఎందుకు ఆనందించాలి, నవ్వాలి, చక్కగా నవ్వు, మరి నవ్వుతే మరి రోగాలు పోతాయి అనేసి అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ ఉంటున్న మాట చూసినట్లయితే నవ్వడము అది బయట నుంచి వస్తుంది, కానీ అది చూసేంతసేపే నవ్వుతాం, ఆ తర్వాత మళ్ళీ బాధ అంతే ఉంటుంది. బాధ అలాగే ఉండిపోతుంది. అంటే నవ్వు, సంతోషం అనేది హృదయం లోపటి నుంచి రావాలి. మనిషి లోపటి నుంచి వచ్చినప్పుడు హృదయంలో నీలో ఉంటే ఆ సంతోషము, నీకు బాధ అయినా నువ్వు సంతోషంగానే ఉంటావు, కష్టమైనా నువ్వు సంతోషంగానే ఉంటావు, ఆపదైనా నువ్వు సంతోషంగానే ఉంటావు, ఏది జరిగినా ఏదేమైనా కానీ నువ్వు సంతోషంగానే ఉంటావు. అవును, ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఆయన సన్నిధి. అవును, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయంట. అవును, ఈరోజు మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన అంటున్న మాట దినవృత్తాంతాల్లో 2వ దినవృత్తాంతాలు 24:10 కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషంగా కానుకలను తీసుకువచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. అవును, మోషే దగ్గర అంటున్నాడు, మందిరానికి తెమ్మని చెప్పినప్పుడు అధిపతులు అందరూ కూడా వచ్చేసి మరి కానుకలు ఇచ్చి మరి ఇవ్వడంలో సంతోషం ఉంది. అవును, ఒకరికి ఇచ్చినప్పుడు ఎంత సంతోషిస్తూ ఉంటాం. నిజమే, వారికి మనం చేసేది కొంచెమే కానీ వారి ఆనందం చూసినప్పుడు మన ఆనందం అధికమైపోతుంటుంది. నేను చేసేది చాలా తక్కువ కానీ వీరి ఆనందం చూసినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నిజమే. అయితే దేవుని కొరకు చేస్తే జనులు దేవుని కొరకు ఇవ్వడంలో మరి సంతోషించారంట. ఇవ్వడము సంతోషించే వారిగా ఉన్నారు. కానుకలు తెచ్చి ఆ పెట్టెలో వేసినప్పుడు వారు సంతోషించారంట. మరి నీ సంతోషం ఇవ్వడంలో ఉందా? అయితే దేవుని బిడ్డవైతే, దేవునిలో సంతోషించే వ్యక్తివైతే నువ్వు ఇవ్వడంలో కూడా సంతోషించే వ్యక్తిగా ఉంటావు. అవును, ఈరోజు చూసినట్లయితే ఎస్తేరులో చూసినట్లయితే వారి శత్రువులందరూ కూడా మరి మరణమైనప్పుడు వారి శత్రువులందరి కూడా మరి హామానికి అయితే హామానుకుంటున్న మరి 10 మంది కుమారులను కూడా మరి ఊరికమ్మ మీద వేసి వారందరినీ మరి శత్రు శేషం ఏది లేకుండా కూడా వారందరు మరణించినప్పుడు వారికి ఒక పండుగగా చేసుకున్నాడు. 12వ రోజు, 13వ రోజు, 14వ రోజు అనేసి మరి ఆ రోజులను ప్రత్యేకించుకొని వాటి పండుగగా జరుపుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పండుగలో ఏముందంటే సంతోషం ఉంది. వారి శత్రువులు పోయినప్పుడు వారు ఏటేట కూడా అలా జరుపుకుంటున్నారంట. ఆ మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథంలోంచి 9:22 ఉంటుంది. అందరు విందు చేసుకొనుచు అక్కడ ఉంటున్న మాట సంతోషంగా నుండి ఒక్కరినొకరు అక్కడ చూసినట్లయితే బహుమతులను ఒకరికొకరు బహుమతులను దరిద్రులు కానుకలను పంచుతూ తగిన దినములను వారికి స్థిరపరచను. అవును, వారు ఆ రోజులో ఏం చేశారంటే గొప్ప పండుగలాగా
సంతోషిస్తూ విందు చేసుకుంటూ ఒకరికొకరు కానుకలనిస్తూ, అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉంటున్న మాట చూసినట్లయితే తగిన దినములన్నీ, అవును, వారి తగిన దినములన్నీ కూడా వారు స్థిరపరచెను. అంతేకాకుండా వారు మంచిగా ఒకరికొకరు దరిద్రులకు ఇస్తూ వాళ్ళు ఏం చేశారంట, సంతోషించే వారిగా ఉన్నారంట. అవును, ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఇవ్వడంలో సంతోషం ఉంది. క్రిస్మస్ అంటేనే ఇవ్వడం అనేసి మనం చెప్పుకుంటున్నాం. అవును, కానుకలు పంచినప్పుడు, అవును నిజమే, సంతోషం అనేది చాలా అవసరమైంది. సంతోషము సకల బలము, సంతోషమే సగం బలం అంట. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారి సగం బలము సంతోషమే అనేసి అంటున్నారు. అవును నిజమే. ఈరోజు మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరు సంతోషంగా ఉంటారంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. అదే మాట అక్కడ చూసినట్లయితే కీర్తనలు 16:11 చూసినట్లయితే, జీవ మార్గంను నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదని, కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అవును, ఆయన కుడి చేతిలోనేమో సుఖములు ఉన్నాయి, ఆయన సన్నిధిలోనేమో సంతోషం ఉంది. మరి ఆయన సన్నిధిలోకి వస్తే నీకేం జరుగుతుంది? ఆ సంతోషం నువ్వు పొందుకుంటావు. ఆయన సన్నిధిలోకి వస్తే నీకేం జరుగుతుంది? నిత్య సుఖాలు దేవుడు అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. మరి ఆయన సన్నిధికి వారానికి ఒకసారి వచ్చేవారిగా, ప్రతి ఆదివారం కనపడేవారిగా, ప్రతి ఆరాధనలో కనపడేవారిగా, ప్రతి ఆరాధనలో పాల్పొందేవారిగా, సంతోషము ఇవ్వడంలో, నీ బలం ఇవ్వడంలో, నీ ధనం ఇవ్వడంలో, నీ సమయం ఇవ్వడంలో, దేవునికి ఇవ్వడాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. నువ్వు సంతోషం వస్తుంది, నీకు తెలియకుండానే దేవుడు నీకు ఆ సంతోషాన్ని ఇస్తానని, నీకున్న దుఃఖమునంతా కూడా తీసివేస్తానని ఆయన అంటున్నాడు. నిజమే. ఈ రోజు చూసినట్లయితే ఆయన నీతో నాతో మాటలు అంటున్నామా? చూసినట్లయితే ఒకసారి చూసినట్లయితే కీర్తనలు 4:7 ఉంటుంది, వారి ధన ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించి ఉన్నావు. ఒకవేళ ధనాన్ని బట్టి సంతోషించిన దానికంటే, ఎవరైనా ధనాన్ని బట్టి సంతోషిస్తారు, ద్రాక్షరసం మంచి భోజనాన్ని బట్టి, మంచి విందుని బట్టి సంతోషిస్తారు. అంతకంటే కూడా అధికమైన సంతోషాన్ని దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడంట. అవును, సంతోషం ఎక్కడ పుట్టాలి? నిజమే, మనం ఎక్కడ చూస్తున్నామంటే హృదయంలో పుట్టాలి. సంతోషం హృదయంలో కలగాలి. ఆ సంతోషం హృదయంలో కలిగినప్పుడు ఏమవుతుందంటే, అది చూసినప్పుడు ఒకసారి సామెతల్లో ఆ మాట రాసినప్పుడు ఆయన అంటున్న మాట ఏమంటున్నాడంటే, సంతోషము ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుందంట. ఎప్పుడైతే నువ్వు సంతోషం కలుగుతున్నా సంతృష్టికరమే. చూడండి ఒకసారి సామెతలు చూసినట్లయితే 17:22, సంతోషం గల మనస్సు ఆరోగ్యమును, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తుంది. సంతోషం గల మనసే ఆరోగ్యం ఇస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతుండాలి. అందుకని ఈరోజు లాఫింగ్ క్లబ్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే నవ్వండి, బాగా నవ్వాలి, బాగా సంతోషించాలి, బాగా ఆనందించాలి. మీ మాటలను బట్టి ఇతరులు ఎలాగున్నారు, మీరు సంతోషంగా ఉంటున్నారా? దేవుడు కోరుకునేది అదే. మీరు సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచేవారిగా ఉండాలి, సంతోషాన్ని ఇచ్చేవారి, మిమ్మల్ని చూసినప్పుడు విసుక్కునేవారిగా, మిమ్మల్ని చూసినప్పుడు సనుక్కునేవాడిగా కాకుండా, మిమ్మల్ని చూసినప్పుడు మీ మాటలు వింటున్నప్పుడు సంతోషించాలి. ఎంత మంచి మాటలు, ఎంత ప్రోత్సాహకరమైన మాటలు, ఎంత ప్రోత్సాహకరంగా ఉంటారు, ఎంత సంతోషం. వారితో మాట్లాడితే మాకున్న బాధలన్నీ మర్చిపోతామండి. వారితో మాట్లాడితే చాలు మాకున్న కష్టాలన్నీ మర్చిపోతావు. ఎంత అసలు ఏదైనా కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని హ్యాపీగా మార్చేస్తారు, హ్యాపీగా మరి మాట్లాడేస్తారు. అది సింపుల్గా వేరే వేలో, మేమేమో కష్టం ఉందని చెప్తుంటే వారు ఇంకొక వేలో మరి ఎంతగానో మాట్లాడతారని నీ గురించి చెప్పుకొని నిన్ను బట్టి జనులు సంతోషించుదురుగాక. దేవుని సంతోషం నువ్వు పొందుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, నువ్వు ఎంత సంతోషిస్తావో అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒకవేళ నీ అనారోగ్యానికి కారణము, ఒకవేళ నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావేమో, ప్రతి దాన్ని కూడా మనసులో తీసుకుని మనసు పాడు చేసుకుంటున్నావేమో, నీ మనసును గాయపరుచుకుంటున్నావేమో, నీ మనసులో ఆవేదన కలిగి ఉంటున్నావేమో, నీ మనసును బట్టి నీ శరీరానికి ఆరోగ్యం లేకుండా ఉంటుందేమో. ఒకసారి నన్ను నీవే పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా సంతోషము మరి ఎలా కలుగుతుందంటే ఆయన ఆజ్ఞలు గాయకొనటం ద్వారా. ఆ మాట చూసినట్లయితే కీర్తనలు 119 కీర్తన 143 ఆయన అంటున్నాడు, ఎప్పుడు ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో, భక్తుడు అంటున్నారు, ఆత్మీయులందరికీ కూడా ఆయన మాట వినడంలో మరి సంతోషం ఉందని. చూడండి, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషంను కలగజేయుచున్నవి. ఆయన ఆజ్ఞలు మన దేవుని భక్తుడికి సంతోషం కలగజేస్తున్నాయంట. మరి నీకు ఆజ్ఞాపిస్తే మరి కోపం వస్తుందా? ఆజ్ఞ వినడం మరి చిరాకు అనిపిస్తుందా? ఆజ్ఞ వినడం నీకు విసుగు
అనిపిస్తుందా? అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు ఆజ్ఞలు వినటం ద్వారా మరి నీవు సంతోషాన్ని పొందుకుంటున్నావు అన్న మాటను మనం చూస్తున్నాం. అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 113వ కీర్తన 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఎలాంటి వారికి సంతోషాన్ని, సంతులేని దానికి కూడా, అవును, సంతులేని దానికి ఏం చేస్తాడంటే కుమారులను ఇచ్చి ఆయన సంతోషాన్ని ఇస్తాడంట. 113:9 ఉంటున్నమాట. ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. అవును, ఎంత గొప్ప దేవుడు అండి నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సంతు లేకుండా ఎవరి ఇళ్లలో అయితే కుమారులు లేక కుమార్తెలు లేక బాధపడుతున్నారో వారికంట సంతోషం అంటే ఆ కుమారుడి చూసినప్పుడు అన్ని రోజులున్న దుఃఖం అంటే ఆ సంతోషం. ఈ కుమారుడు ఎప్పటి వరకు ఉంటారు? వీళ్ళు మరణించే వరకు కూడా ఆ కుమారుడు ఉంటాడు. ఈ కుమారుని దేవుడు ఇచ్చి, ఆ కుమార్తెని దేవుడు ఇచ్చి, ఆ గర్భఫలం దేవుడు ఇచ్చి ఆయన అంటున్న మాట ఏమంటే, సంతోషించి, వారిని బట్టి సంతోషించు, వారి మాటలను బట్టి సంతోషించు, వారి నవ్వుని బట్టి సంతోషించు, వారి యొక్క పనిని బట్టి సంతోషించు అనేసి మరి వాళ్ళని ఇచ్చి జీవితకాలపు సంతోషాన్ని దేవుడు ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. అవును, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయడమే కాకుండా సంతోషము కుమారులు గల తల్లిగా ఆయన మారుస్తానంటున్నాడు. అవును, సంతోషం ఆయన చేతిలో ఉంది, సంతోషము ఆయన చేతిలో ఉందన్న మాటను మనం గ్రహించాలి. అవును, మనం చూసినట్లయితే ఆయన చిత్తము చేయడం విషయంలో కూడా మనం సంతోషించాలి. కీర్తనకారుడు అంటున్న మాట 40వ కీర్తన 8వ వచనం, దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషమని, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోనే ఉన్నది. నీ చిత్తము నెరవేర్చడమే నాకు సంతోషము, నీ చిత్తము నీ ఆజ్ఞలు గనుక గైకొంటమే మరి నాకు సంతోషము. నా సంతోషం ఎక్కడి నుంచి? ఆజ్ఞలు గైకొంటం ద్వారా నాకు సంతోషం వస్తుంది. నీ చిత్తమును నెరవేర్చడం ద్వారా నాకు సంతోషం వస్తుంది. నీ సన్నిధిలో ఉండడం ద్వారా నాకు సంతోషం వస్తుంది. సంపూర్ణ సంతోషం కలదు. అవును, నీ సన్నిధిలో ఏముందంటే సంతోషము కలదు అనేసి ఆ భక్తుడు అంటున్నాడు. సంతోషం ఎక్కడ ఉంటుందంటే దేవుల్లో ఉంటుంది. అవును, ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుణ్ణి బట్టే సంతోషం, దేవుడికి ఇవ్వడాన్ని బట్టే సంతోషం, దేవుని కలిగి ఉండడాన్ని బట్టి సంతోషం, దేవుని మనము ప్రార్థన చేయడాన్ని బట్టి సంతోషం, ఆయనను బట్టి మనం సంతోషిస్తుండగా మన కొరకు దాచిపెట్టిన ప్రతి సంతోషాన్ని ఆయన ఇచ్చే దేవుడే ఉంటున్నాడు. అవును, సంతోషం లేక ఈరోజు ఎంతో మంది కుటుంబాలు చెదిరిపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి, బాధపడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. సంతోషం ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారు, జగమంతా వెతుకుతున్నారు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని జగమంతా వెతికాను, జనులందరిని అడిగి విసిగిపోయానయ్యా, చివరికి అది నీలోనే కనుగొన్నానని భక్తుడు పాట పాడుతున్నాడు. నిజమే కదా, నీలోనే కనుగొన్నాను, నీవుంటే సంతోషం ఉన్నట్లే. అవును, ఆయన మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తానని అంటున్నాడు. అవును, నిజమే, సంతోషకరమైన సమాధానకరమైన దేవుడు కనుక నీకును నీ కుటుంబాలకు సంతోషం ఇచ్చేలాగున, మీ అవసరతలు తీర్చబడులాగున, ఈ పునరుద్ధానపు దీనపు దీవెనలు పొందుకొనిలాగున, ప్రభు పరిచయలో ఉంటున్న ఆశీర్వాదాలు కలుగులాగున, ఆయన మిమ్మల్ని మీ కుటుంబాలు నిండారుగా మరి ప్రతి విషయంలో, ఆర్థిక విషయంలో, మరి అవసరతల విషయంలో, మరి అంతేకాకుండా ఏదైతే మేలు జరగాలో, ఏ ప్రార్థన అయితే వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నానో, భారంగా ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించులాగున, ఆమోద ముద్ర వేయలాగున, దీవించులాగున, మరి అంతేకాకుండా మరి ఈ పునరుద్ధానపు దీవెనలు మరి ప్రతి ఒక్కరు కూడా మందిరంలో మరి అడుగు పెట్టేవారిగా, ప్రవేశించేవారిగా, మరి దేవుడే మనకి 6 రోజులు మాత్రమే, మనం 7వ రోజు ఆయన దినము గనుక, ఆశీర్వాద దినము, ఆరాధన దినం గనుక ఆరాధనలో పాల్గొంటూ దీవించబడలాగున, మరి ఆశీర్వదించబడలాగున, ప్రభు పరిచయంలో, మందిర పరిచయంలో పాల్గొనే వారిగా ఉండులాగున, మరి ఎవరు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఆరాధనలో ఆయన ఉండులాగున, ఈరోజు ఎవరిదైతే మ్యారేజ్ డే, బర్త్డే సెలబ్రేషన్ వారిని దేవుడు దర్శించులాగున, మెమరబుల్ డే ఉందో వారిని దేవుడు దర్శించులాగున, మరి ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో, అది ఏ చిన్న సమస్య అయినా, అది పెద్ద రోగమైన దాని నుంచి దేవుడు విడుదలిచ్చేలాగున, అద్భుతం జరిగించలాగున, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని రుజుపరచులాగున మనందరం కూడా ముందుకొస్తూ మరి ప్రార్థనతో ఈ యొక్క దినచర్యను మనం ఆరంభించుకుందాం. ప్రతి ప్రయాణంలో ఆయన తోడుగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎక్కడైతే 2-3 నా నామం పెట్ట కూరుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు తండ్రి, నీ పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించడానికి సహాయం దయచేయండి. యెహోవా మందిరంనకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తాను. దావీదు భక్తుడు అన్న రీతిన నైనా నీ సంతోషము, నైనా పరలోక సంతోషమును, దైవిక సంతోషమును ప్రభా అయ్యా నీ
నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాకును మా కుటుంబాలకు అనుగ్రహించి దీవించమని నిన్నే మహిమ పరుస్తూ దినచర్య ఎంత నీ చేతులకు అప్పచెప్తూ, మా ప్రార్థన అంశాలను ప్రయాణం నీ చేతులకు అప్పచెప్తూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీరుండమని నజరేయుడు సర్వశక్తిమంతుని యేసయ్య నామములో అతి వినయంగా బ్రతిమలాడి ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ అలాడ్. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి, చేయించండి. వందనాలు.